ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. దేవునికి శత్రువు ఎలాగా అవుతున్నాడు అనేది ఇప్పుడు మన ఆలోచన. దేవుని పిల్లలై ఉండి కూడా ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేయగలనో వాడు 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 దేవునికి శత్రువును. చూడండి, యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూసారా? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటి అయినను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, కలిగినవి కాదు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చును గాని దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. అది 2:15 ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించినట్లయితే వాళ్ళు ఏముండదు, దేవుని తండ్రి ప్రేమ ఉండదు. ఈ లోకంలో ఉన్నదంతయో అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వల్ల కలిగినటువంటివి కాదు, అయితే ఎవరి వల్ల కలిగాయి?